హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య వ్లాగ్స్. మేమైతే ఈరోజు బిర్యానీ చేసుకున్నాము. బిర్యానీ కోసం అయితే ముందుగా అయితే బియ్యం అయితే నానబెట్టేసి ఉంచుకున్నాను. 10-15 నిమిషాల పాటు అయితే నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఉల్లిపాయలు కూడా కొన్ని తీసుకున్నాను. ముందుగా అయితే కడిగేసి పెట్టేసుకున్నాను. కట్ చేస్తూ ఉన్నాను. చిన్న చిన్నగా అయితే కట్ చేస్తున్నాను. అలా ఉల్లిపాయలు అయితే కట్ చేయడం అయ్యాక అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను వేడవ్వడానికి. అయితే ఆయిల్ అయితే వేడి అవుతుంది. వేడయ్యాక అయితే ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తాను. అలా అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలర్ మారేదాకానైతే ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి. చూడండి, చాలా బాగా వచ్చింది కలర్ అయితే బ్రౌన్ కలర్లో. ఉల్లిపాయలు అయితే క్రిస్పీగా చాలా బాగుంటాయి. కలర్ అయితే బాగా వచ్చింది. నేనైతే అలా తీసేసుకుంటున్నాను. అయితే తీస్తూ ఉన్నాను. గ్యాస్ కూడా ఆఫ్ చేసేసాను. చూడండి, అలా అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత పుదీనా కొత్తిమీరకైతే ముందుగానే రెడీ పెట్టేసుకున్నాను. చికెన్ కోసం అయితే రెడీ పెట్టేసుకున్నాను మసాలాలు. చికెన్, పుదీనా, కొత్తిమీరకు రెడీ పెట్టాను. ఉల్లిపాయలు, ఫ్రై చేసిన ఉల్లిపాయలు, పచ్చివి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ఒక 2-3 తీసుకున్నాను. ధనియా పౌడర్, పసుపు, ఇలాచి, లవంగం, సాజీరా ఆకు, స్టార్, మిరియాలు, చెక్క, పెరుగు, వీటినైతే తీసుకున్నాను. వీటినైతే చికెన్లోకి వేస్తూ ఉన్నాను. అలా మిరియాలు, సాజీరా, బగారాకు, స్టార్, మిరియాలు, వీటినైతే సరిపడా అయితే వేస్తూ ఉన్నాను. నేనైతే చికెన్ 1.5 కేజీ తీసుకున్నాను. రైస్ వచ్చేసి 1 కేజీ తీసుకున్నాను. పచ్చిమిర్చి అయితే వేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను సరిపడేంత. ఆ తర్వాత అయితే ధనియా పౌడర్ 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. పసుపు, కారం అయితే సరిపడేంత వేసుకోవాలి. ఉప్పు కూడా వేస్తున్నాను. బిర్యానీకి అయితే సరిపడా వేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఫ్రై చేసిన ఉల్లిపాయలు కూడా కొన్ని వేస్తాను, కొన్ని అయితే ఉంచాను ఫ్రై చేయడానికి. తర్వాత పైననైతే వేయడానికైతే ఉంచాను. కొన్ని పచ్చివి ఉంచాను. పచ్చివి కూడా వేస్తున్నాను. ధనియా, పుదీనా కూడా వేస్తున్నాను. అదే అండి, కొత్తిమీరకు.
ఆ తర్వాత అయితే పెరుగు కూడా వేస్తున్నాను సరిపడే అంత. ఆ తర్వాత అయితే ఆయిల్ కూడా వేస్తాను. అలా అయితే వేసేసాను అన్నీ కూడా. చికెన్కి అయితే మసాలాలు చాలా బాగా పట్టేటట్టు అయితే కలుపుకోవాలి, మిక్స్ చేయాలి. అలా అయితే కలుపుతూ ఉండాలి. అలాగే కలుపుకొని ఉంచేసుకోవాలి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. మసాలాలు ఎంత బాగా పడితే అంత బాగా వస్తుంది. నాకైతే వీటన్నిటిని చేయడానికి 1 గంట టైం అయితే పట్టేసింది. అలా అయితే పెట్టేసుకోవాలి. రైస్ కోసం అయితే నేనైతే వాటర్ అయితే పెట్టేసుకున్నాను గ్యాస్ పైన. అందులో కూడా ఇలాచి, లవంగం, ఆకు, సాజీరా అవన్నిటిని అయితే సేమ్ అవే వేసేసాను. బిర్యానీ పౌడర్ అయితే వేయలేదు, మర్చిపోయాను. ఆ తర్వాత అయితే వేసేసాను. చికెన్లో వేయగా మిగిలిన పెరుగు అయితే అను అయితే తింటూ ఉంది. చక్కెర వేసుకొని అయితే తింటుంది అనన్య. పెరుగు అంటే దానికి ఫేవరెట్ అండి అనుకైతే. వాటర్ అయితే ఉబాలించాయి కదండి, అందులో అయితే రైస్ అయితే వేసుకుంటాను. బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను నేను. ఆ తర్వాత అయితే కొంచెం ఉడికినాక అయితే వాటిని అయితే వడపోసుకోవాలి జాలీలో. కొంచెం ఉడకనట్టు ఉండగానే వడపోసేసుకోవాలి. ఆ తర్వాత అయితే చికెన్ అయితే ఒక 5 మినిట్స్ అలా పెట్టేశాను నేనైతే. అలా అయితే ఒక 5 మినిట్స్ అయితే కుక్ అయిందండి. ఆ తర్వాత అయితే రైస్ అయితే వేస్తాను. ఆ పక్కన అయితే నేనైతే సూప్ కూడా రెడీ చేసుకుంటున్నాను బిర్యానీ కోసం. నేనైతే హోల్స్ అయితే చేస్తూ ఉన్నాను. అందులో నెయ్యి వేయడానికైతే అలా చేశాను. నెయ్యి అయితే వేస్తూ ఉన్నాను. నెయ్యి వేస్తే చాలా బాగా వస్తుంది. ఆ హోల్స్లో అయితే చిన్న చిన్న వేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అయితే కొన్ని ఫ్రై చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీరకు, పుదీనా అయితే పైన అలాగా వేస్తున్నాను. ఆ తర్వాత అయితే డక్కన అయితే పెట్టేసుకుంటాను. దానిపైన అయితే ఏదైనా ఉంటే బరువు పెట్టేసుకోవాలి. నేనైతే పెట్టేసిన అండి, బరువు అయితే అలాగా పెట్టేసుకున్నాను. బిర్యానీ అయితే రెడీ అయింది. ఒక 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకోవాలి. ఎలా ఉందను? సూపర్. నచ్చిందా?
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.